శాస్త్రి బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ ₹5 అద్భుతం. 15వ ఓటర్ జాతీయ దినోత్సవం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి. ఇటు వృద్ధులు కావచ్చు, అదే మనతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఉన్నాడు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ వారితో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఒకసారి దీనికి సంబంధించిన అంశంలో కలెక్టర్ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడించిన తర్వాత సార్ ఏం చెప్తున్నారో చూద్దాం. అయితే సీనియర్లకు కూడా, సీనియర్ ఓటర్లకు కూడా సన్మానం చేయబోతున్నారు. ఇటు అడిషనల్ కలెక్టర్ కావచ్చు, ఇటు సన్మానం చేస్తున్న పరిస్థితి. అంటే ఎవరైతే సీనియర్లు ఉన్నారో ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్న వారికి అధికారులు వారిని గుర్తించి సన్మానం చేస్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిరాల్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ జిల్లా అధికారుల సమక్షంలో ఇటు సన్మానం చేయబోతున్నారు. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా అవసరం. దేనికైనా ఓటు ప్రధానమని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అయితే భారతదేశంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనతో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. అసలు ఈ ఓటర్ నమోదు కావచ్చు, అదేవిధంగా సీనియర్ ఓటర్లకు సన్మానం కావచ్చు, ఏ విధంగా ఏంటి, అసలు జిల్లాకు ఏ రకమైన సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకుందాం సార్. సో ఈరోజు మనకి నేషనల్ ఓటర్స్ డే ఉన్నాయి. నేషనల్ ఓటర్ డేలో అంటే ఫస్ట్ టైం ఎవరైనా ఓటు వేస్తున్నారో, ఎవరికి ఎపిక్ కార్డు వచ్చినాయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నాయి. సో దాట్ వాళ్ళు మోటివేట్ అవుతారు. నెక్స్ట్ లైఫ్ టైంలో ఎప్పుడైనా ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సింది. మన సీనియర్ సిటిజన్స్ అంటే మన గైడ్ ఎవరికి 80-85 ఇయర్స్ కంటే ఎక్కువ అయిపోయింది అంటే వాళ్ళు ప్రతిసారి ఓటు వేస్తున్నారు, వాళ్ళు కూడా సన్మానం చేసేసి మిగతా వాళ్ళు కూడా వాళ్ళలాగా అన్నిసారి ఓటు వేయాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్ పరంగా సీనియర్ సిటిజన్కి హోమ్ ఓటింగ్ కూడా ఫెసిలిటీ వచ్చినాయి. దానికి వాడుకొని పక్కా ఓటు వేయాల్సింది. సేమ్గా ఎవరైనా దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళకి మన ఆటో ఫెసిలిటీ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. హోమ్ ఓటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఓటు వేస్తున్నారు. ఇంకా అందరూ 100% ఓటు వేయాల్సింది. సో మన ప్రజాస్వామ్యంలో అందరూ పాల్గొని ఓటు వేస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్కి ఆథరైజేషన్ అండ్ లీగాలిటీ ఆర్ మనకి వ్యాలిడిటీ లాగా ఉంటుంది. అంటే అందరూ పాల్గొని ఓటు వేస్తే అంటే మన రాష్ట్రంలో ఇప్పుడు 85-90% వరకు ఓటింగ్ జరుగుతున్నాయి. సో దట్ 90%లో 50% వచ్చిన వాళ్ళ 45, 46, 47, 50% వచ్చిన వాళ్ళు గవర్నమెంట్కి అంతవరకు లెగిటిమసీ ఉన్నాయి. సేమ్గా సపోజ్ 50% కొన్ని ప్రాంతంలో జరుగుతున్నాయి అండ్ వాళ్ళు సోషల్ మీడియాలో మంచిగా రాస్తారు, ఇది కావట్లేదు, ఇది కావట్లేదు. మీరు ఓటు వేయకపోతే మీ అభిప్రాయం ప్రజాప్రతినిధి దగ్గర ఎట్లా పోతుంది? ఆ అభిప్రాయం పరంగా గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది అండ్ ఆ అభిప్రాయం పరంగా గవర్నమెంట్ నడుస్తుంది. సో కాబట్టి ఈ ఓట్ హక్కు అన్ని హక్కు కంటే చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అండ్ దానికి అందరూ వాడుకోవచ్చు. దానికి అన్ని ఎలక్షన్లో పాల్గొవాలి. ఇక్కడైనా ఎవరిని 18 ఇయర్స్ అయింది లేదా నెక్స్ట్ 9 మంత్స్లో 18 ఇయర్స్ అవుతుంది వాళ్ళు కూడా ఆన్లైన్లో ఓట్ నమోదు చేయడానికి అప్లై చేయాలి. ఎప్పుడైనా 18 ఇయర్స్ కంటే ఎక్కువ అయితే మన వాళ్ళు ఇమీడియట్గా ఓటర్ లిస్టులో యాడ్ చేస్తారు. సిమిలర్గా ఇప్పుడు తొందరగా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫర్ టీచర్స్కి నోటిఫికేషన్ వస్తుంది. దానికి ఫైనల్ ఎలక్టరల్ రోల్ ఆల్రెడీ పబ్లిష్ అయింది. కంటిన్యూస్ అప్డేషన్లో ఎప్పుడు కూడా ఎవరైనా మిస్ అయ్యారో వాళ్ళు దానిలో అప్లై చేయాల్సింది. మనం ఖచ్చితంగా వాళ్ళకి పేరు యాడ్ చేస్తాము. సో దట్ ఒక పర్ఫెక్ట్ ఎలక్టరల్ రోల్ తోటి మన ఎలక్షన్కి వెళ్తాం. సార్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అదేవిధంగా యువకులకు ఈ ఓటర్కి సంబంధించిన అవగాహన కావచ్చు, ఈ అంశం కావచ్చు, ఏంటి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేసినారా, ఏదైనా చేయబోతున్నారా? సో ఆల్రెడీ అన్ని పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు ఓటర్స్ ప్లేస్ జరుగుతున్నాయి. కళా జాతర వాళ్ళు ఉన్నారు. సేమ్గా అది మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి రకరకాల మనకి ఇది స్వీప్ యాక్టివిటీ చేస్తున్న రంగోలీ కార్యక్రమం లేదా పోయం లాగా లేదు అంటే మన నాటకాలు అన్నీ చేస్తున్నాము. ఎలక్షన్ వచ్చిన టైంలో ఇంకా ఎక్కువ చేస్తారు. సో దట్ మనం అందరూ ఎథికల్ ఓటింగ్ అండ్ 100% ఓటింగ్ చేయాల్సింది. జిల్లాలో ఉన్న యువతకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఏం చెప్పబోతున్నారు? ఏమైనా మనకి మార్పు కావాలి అంటే ప్రజాస్వామ్యంలో ఓటు నుంచి మాత్రమే వస్తుంది.
సో ఎప్పుడైనా మనకి ఏమైనా కావాలి, దానికి ఏమైనా గవర్నమెంట్ మంచిగా పని చేస్తున్నాయి, దానికి ఓటు ఇచ్చేసి ఆ పాలసీకి కంటిన్యూ చేయాల్సింది. ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అంటే ఆల్టర్నేటివ్ కూడా సేమ్గా ప్రజాస్వామ్యంలో ఓటు నుంచి మాత్రమే వస్తుంది. ఇక్కడ అసలు గొడవ చేసేసి అది చేసేసి ఏమీ రాదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఓట్లో నుంచి ప్రజా అభిప్రాయం స్వీకరిస్తున్నాము, ఆ టైంకి కరెక్ట్గా ఓటు వేస్తే ప్రజాస్వామ్యం స్ట్రాంగ్ అవుతుంది అండ్ ప్రజలకు ఏమైనా అవకాశం ఉన్నాయి అన్నీ వస్తుంది. అందరూ దాని గురించి ఆలోచించి ప్రజా ముందుకు వెళ్తారు. ఇది పరిస్థితి. ప్రజాస్వామ్యం ద్వారానే ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం వస్తుంది. ఈ ప్రజాస్వామ్యం ద్వారానే కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఓటుకు సంబంధించిన అంశంలో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. అటు నాటకాలు కావచ్చు, ముగ్గులు కావచ్చు, ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం మళ్ళీ ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ముగ్గుల కార్యక్రమం చేశారు, వారితో అధికారులతో మాట్లాడారు, అధికారులకు వాస్తవికాలు ప్రజలకు కనెక్టివిటీ చేసే విధంగా చూస్తున్నారు. దీంతోపాటు సీనియర్ ఓటర్లను తీసుకొని వారికి సన్మానం చేస్తున్నారు. 85 ఎబో ఉన్న వారికి సన్మానం చేస్తున్నామని చెబుతున్నారు. దీంతో పాటు అటు యువ ఓటర్లను కూడా నూతనంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని రకాల ప్రభుత్వం ఓటర్ లిస్టులో చేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి అందరినీ అంటే మంచిర్యాల జిల్లాలో ఉన్న పలు శాఖల అధికారులతో ఇటు ప్రజలను కూడా తీసుకొని ఈరోజు 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.